ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాట్లాడుకునే టాపిక్ పేరు SSRI. ఓకే, సెలెక్టివ్ సెరటోనిన్ రీఅప్టేక్ inhibitors. Okay, selective serotonin reuptake inhibitors. Therefore, it inhibits serotonin reuptake at synaptic cleft. Okay, synaptic cleft దగ్గర serotonin reuptake inhibitor చేస్తారు కాబట్టి which leads to increase serotonin in synaptic cleft. Okay, increase serotonin at synaptic cleft. ఓకే, ఫస్ట్ మనం దీని యూజెస్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, నేను దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నానంటే డిఓ డాగ్స్ బీపీ. డి వచ్చేసరికి డిప్రెషన్లో యూజ్ చేస్తారు, ఓ వచ్చేసరికి అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్, డి వచ్చేసరికి జనరల్ యాంగ్జైటీ డిసార్డర్ అండ్ సోషల్ యాంగ్జైటీ డిసార్డర్, బి వచ్చేసరికి binge eating disorder or bulimia nervosa. బి వచ్చేసరికి panic disorder, post traumatic stress disorder, premenstrual dysmorphic disorder and premature ejaculation. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ SSRI, selective serotonin reuptake inhibitors? It increases serotonin in the synaptic cleft and it also used for depression, OCD, general anxiety disorder, social anxiety disorder, binge eating disorder, bulimia nervosa, panic disorder, post-traumatic stress disorder, premenstrual dysmorphic disorder, premature ejaculation దాంట్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్, వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్? సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి నేను జీపీఎస్ అని గుర్తుపెట్టుకున్నాను. ఓకే, జీపీఎస్ మనం సెపరేట్గా మాట్లాడుకుందాం. వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ SSRI? సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ SSRI వచ్చేసరికి GPS. వాట్ ఈస్ G? GA డిస్ట్రెస్, GA డిస్ట్రెస్. P వచ్చేసరికి precipitate, it precipitates mania. Okay, precipitate mania if we misdiagnose depression as bipolar disorder. ఓకే, డిప్రెషన్ అంటే మనకి EMI గ్యాప్స్లో మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 out of 9 సిమ్టమ్స్ ఉండాలి, ప్లస్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 weeks ఉంటే మనం డిప్రెషన్ కింద కనుక్కుంటాం. బైపోలార్లో మనకి డిప్రెషన్ ప్లస్ మేనియా ఆర్ హైపోమేనియా అనేది రావాలి. సో ఇక్కడ మనకు ఓన్లీ డిప్రెషన్, ఒకవేళ మేనియా ఆర్ హైపోమేనియా అసోసియేటెడ్ అయి ఉంటే అది బైపోలార్ డిసార్డర్ కిందకి వెళ్తుంది. బైపోలార్ డిసార్డర్లో మనం SSRI వాడితే ఇట్ ప్రెసిపిటేట్స్ మేనియా. ఓకే, నెక్స్ట్ ఎస్ దగ్గరకు వచ్చేసరికి చాలా ఉంటాయి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సెరోటోనిన్ సిండ్రోమ్. సెరోటోనిన్ సిండ్రోమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సెకండ్ వచ్చేసరికి సెక్షువల్, ఏంటిది? డిక్రీస్ లిబిడో, డిక్రీస్ ఆర్గాజం, డిక్రీస్ ఆర్గాజం అండ్ ఎరక్షన్ అనేది డిస్ఫంక్షన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. దిస్ ఈస్ ద మోస్ట్ కామన్. నెక్స్ట్ ఇంకో ఎస్ వచ్చేసరికి సిండ్రోమ్ ఆఫ్ ఇన్అప్రోప్రియేట్ ADH సెక్రేషన్, SIADH. సో వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ SSRI? SSRI సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి GI distress, it precipitates mania if we misdiagnose depression as bipolar disorder, and it causes serotonin syndrome when it is used along with the serotonergic drugs, and it causes sexual disorders such as decreased libido and decreased orgasm, anorgasmia and erectile dysfunction. It also causes SIADH. Okay, next important points related to SSRI.
ఓకే, ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు ఎస్ఎస్ఆర్ఏ ఏంటిదంటే, మనం ఎస్ఎస్ఆర్ఏ తీసుకున్న తర్వాత 4 to 8 weeks ఆఫ్టర్, ఓకే, 4 to 8 weeks ఆఫ్టర్ వీ టేక్ ఎస్ఎస్ఆర్ఏ ఇట్ షోస్ ఎఫెక్ట్. ఓకే, మనకి దాని యాక్షన్ అనేది 4 to 8 weeks తర్వాతనే మనకి ఎస్ఎస్ఆర్ఏ ఎఫెక్ట్ చూపెడుతుంది. ఓకే, సిమిలర్గా ఏంటిది మనకి బుస్పిరోన్. బుస్పిరోన్ అనేది ఇట్ ఈస్ 5-HT1A రిసెప్టార్ ఎగోనిస్ట్. ఓకే, పార్షియల్ 5-HT1A రిసెప్టార్ ఎగోనిస్ట్. ఇక్కడ ఏం చేస్తుందంటే మనకి ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ జనరల్ యాంగ్జైటీ డిసార్డర్, కాకపోతే దీని యాక్షన్ అక్కర్స్ ఆఫ్టర్ 2 weeks. ఓకే, 1 to 2 weeks తర్వాతనే దీని యాక్షన్ అనేది కనబడుతుంది. బుస్పిరోన్ యాక్షన్ కమ్స్ ఆఫ్టర్ 1 to 2 weeks, ఎస్ఎస్ఆర్ యాక్షన్ కమ్స్ ఆఫ్టర్ 4 to 8 weeks. ఓకే, ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎస్ఎస్ఆర్ఏ? ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే, నాట్ కామన్ ఏంటిది, సర్ట్రాలైన్ అండ్ ఫ్లూవాక్సమైన్. ఫ్లూవాక్సమైన్ అనేది ఇవి 2 నాట్ కామన్ నేమ్స్. నెక్స్ట్ కామన్ నేమ్స్ వచ్చేసరికి పెరాక్సిటీన్, ఫ్లూవాక్సిటీన్, ఎసిటలోప్రామ్ అండ్ సిటలోప్రామ్. ఇక్కడ ప్రామ్ అనేది వస్తుంది. ఓకే, అదే ఎస్ఎన్ఆర్ఐలో ప్రాన్ అని వస్తుంది, PRAN. ఓకే, ప్రామ్ వస్తే దట్ ఈస్ ఎస్ఎస్ఆర్ఐ. సర్ట్రాలిన్, ఫ్లోక్సిటిన్ అనేది మోస్ట్ కామన్గా కూడా యూజ్ చేస్తారు, సర్ట్రాలిన్ అండ్ ఫ్లోక్సిటిన్. నెక్స్ట్ వీ కమ్ అక్రాస్ SNRI. దిస్ ఈస్ సెరటోనిన్ నారెపినెఫ్రిన్ reuptake inhibitors. Serotonin norepinephrine reuptake inhibitors. Serotonin norepinephrine reuptake inhibitors. Okay, which increases serotonin and increases norepinephrine in synaptic cleft. So దీని యూజెస్ కూడా వచ్చేసరికి సేమ్ యూజెస్. డిఓజిఎస్ అక్కడ బీపీ అని అన్నాం కదా, ఇక్కడ బీపీ కాదు, హియర్ ఇట్ ఈస్ డిపి. ఓకే, డాగ్స్ డిపి ఏంటిది, డిప్రెషన్, ఓసిడి, జనరల్ యాంగ్జైటీ డిసార్డర్, సోషల్ యాంగ్జైటీ డిసార్డర్. ఫస్ట్ మనం పి గురించి చదువుకున్నాం, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అండ్ ప్యానిక్ డిసార్డర్. ఇక్కడ డి వచ్చేసరికి డయాబెటిక్ న్యూరోపతి. డయాబెటిక్ న్యూరోపతి ఈజ్ ద న్యూ థింగ్ హియర్. ఓకే, డయాబెటిక్ న్యూరోపతి మనం ఇక్కడ చదువుకుంటున్నాం. డిప్రెషన్, ఓసిడి, జనరల్ యాంగ్జైటీ డిసార్డర్స్, సోషల్ యాంగ్జైటీ డిసార్డర్, PTSD అండ్ ప్యానిక్ డిసార్డర్ ఈజ్ కామన్ విత్ SSRI అండ్ SNRI. ఓకే, ఎక్స్ట్రా యూజ్ ఏంటిదంటే ఫైబ్రోమయాల్జియా. ఓకే, ఫైబ్రోమయాల్జియా కూడా ఇంకో యూస్. నెక్స్ట్, వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్? ఆఫ్ SNRI. SNRI దాంతో ఏంటిదంటే, యాజ్ ఇట్ ప్రొడ్యూసెస్ ఇంక్రీస్ NE, మనకి ఏంటిదంటే ఇట్ కాజెస్ ఇంక్రీస్ బ్లడ్ ప్రెషర్ అండ్ ఇట్ హ్యాస్ స్టిమ్యులెంట్ ఎఫెక్ట్. ఓకే, డ్యూ టు ఇంక్రీస్ నారెపినెఫ్రిన్ ఇలా ఉంటుంది. అంతేకాకుండా మనకి సేమ్ కామన్, ఇట్ కాజెస్ సెడేషన్, nausea, that is GI symptoms, and sexual dysfunction. These are similar to SSRI. Okay, as it is producing as synaptic cleft లో నారెపినెఫ్రిన్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి it increases the BP and it has stimulant effect. ఓకే, సేమ్ దీని ఎగ్జాంపుల్స్కి వద్దాం. ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి డూలాక్సిటిన్, అక్కడ సర్టాలిన్. SSRIలో మనం సర్టాలిన్ అనుకున్నాం, ఇక్కడ డూలాక్సిటిన్, ఇక్కడ వెన్లా ఫ్యాక్సిన్, వెన్లా ఫ్యాక్సిన్. ఓకే,
నెక్స్ట్ లివోమిన్నలసిప్రాన్, ఇక్కడ ఎన్ వస్తుంది ఎండింగ్ లో. నెక్స్ట్ మిల్నప్రాన్, ఓకే, లాస్ట్ ఎండింగ్ ప్రాన్ వచ్చేటివి ఎస్ఎన్ఆర్ఎస్. అండ్ ఇక్కడ డులాక్సిటిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, చాలా క్వశ్చన్స్ లో రిఫ్లెక్ట్ చేసేది ఇది, వెన్లాఫ్లాక్సిన్ కూడా. నెక్స్ట్ ఈ డులాక్సిటిన్ ఏదైతే ఉందో, డులాక్సిటిన్ అండ్ మిల్నసిప్రాన్, ఓకే, మిల్నసిప్రాన్ ఆర్ యూస్డ్ ఫర్ fibromyalgia and this venlafaxine is used for social anxiety disorder, PTSD and panic disorder. Okay, so once again we will come across SSRI and SNRI. SSRI వచ్చేసరికి సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్. ఇట్ ఇంక్రీజెస్ సెరోటోనిన్ ఇన్ ద సినాప్టిక్ క్లెఫ్ట్. దీని యూజెస్ ఏంటిదంటే, నేను డాగ్స్ బీపీ అని గుర్తుపెట్టుకున్నాను. డిప్రెషన్, ఓసిడి, జనరల్ యాంగ్జైటీ డిసార్డర్, సోషల్ యాంగ్జైటీ డిసార్డర్, బింజ్ ఈటింగ్ డిసార్డర్, బులిమియా నర్వోజా అండ్ పానిక్ డిసార్డర్, PTSD, ప్రీమెన్స్ట్రువల్ డిస్మార్ఫిక్ డిసార్డర్ అండ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ దీంట్లో యూజ్ చేస్తారు. వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్? సైడ్ ఎఫెక్ట్స్ నేను జీపీఎస్ అని గుర్తుపెట్టుకున్నాను. వాట్ ఈస్ మీన్ బై జీపీఎస్? GI distress, precipitation of the mania if we misdiagnose depression as bipolar disorder, and serotonin syndrome when it is used along with the serotonergic drugs. Next, sexual disorders such as decreased libido, decreased orgasm and erectile dysfunction, and it is also causes SIADH, syndrome of inappropriate AH secretion. Important points ఏంటంటే, selective serotonin reuptake inhibitors action start అయ్యేది 4 to 8 weeks after the intake. Okay, next example, sertraline, paroxetine, fluoxetine. ఓకే, ఫ్లోక్సిటిన్, సర్టాలిన్ ఇది మోస్ట్ కామన్ గా వాడతారు క్వశ్చన్స్ లో. ఎస్టలోప్రామ్ అండ్ సిటలోప్రామ్. నెక్స్ట్ ఎస్ఎన్ఆర్ఎస్ వచ్చేసరికి సెరటోనిన్ నారెపినెఫ్రిన్ రియాప్టేక్ ఇన్హిబిటర్స్. సెరటోనిన్ నారెపినెఫ్రిన్ రియాప్టేక్ ఇన్హిబిటర్స్, ఓకే, విచ్ ఇంక్రీజెస్ సెరటోనిన్ అండ్ నారెపినెఫ్రిన్ ఇన్ ద సినాప్టిక్ లెఫ్ట్. దీని యూజెస్ ఏంటంటే సేమ్ యాజ్ SSRIs. మనం ఇక్కడ డాగ్స్ DP అని వాడుతున్నాం. ఓకే, విచ్ ఇస్ డిప్రెషన్, ఓసిడి, జనరల్ యాంగ్జైటీ డిసార్డర్, సోషల్ యాంగ్జైటీ డిసార్డర్, diabetic neuropathy, post-traumatic stress disorder and panic disorder, and along with the fibromyalgia. Okay, what are the side effects? Side effects ఏంటంటే, ఇక్కడ మనకి నారెపినెఫ్రిన్ ఇన్ ద సినాప్టిక్ లెఫ్ట్ పెరుగుతుంది కాబట్టి ఇట్ కాజెస్ ఇంక్రీస్ BP అండ్ ఆల్సో స్టిమ్యులెంట్ ఎఫెక్ట్. అండ్ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ విచ్ ఆర్ కామన్ విత్ SSRI అండ్ SNRI వచ్చేసరికి both causes sedation, both causes sexual dysfunction and both causes GI depression. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఇక్కడ డులాక్సిటిన్, వెన్లాఫ్లాక్సిన్, okay, it ends with pran, PRAN. Okay, next duloxetine, okay, duloxetine and milnacipran used in fibromyalgia, and venlafaxine is used in social anxiety disorder, post traumatic stress disorder and panic disorder. Okay, thank you for your patience.